నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రపంచం ఇంధన గండం ముందు నిలిచింది. ఇరాన్ అమెరికా యుద్ధంతో మొదలైన సంక్షోభం క్రమంగా తారాస్థాయికి చేరుతోంది. అంతర్జాతీయ చమురు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధి దిగ్బంధం కొనసాగుతూ ఉండడంతో సమస్య పరిష్కారానికి అంతూ దరి కనిపించడం లేదు. సముద్ర చమురు వ్యాపారంలో 25%, ఎల్ఎన్జీ సరఫరాలో 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఫలితం ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర మండుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అది $200 మార్క్ తాకవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జూలై ఆగస్టు నాటికి ఇంధన విపణి రెడ్ జోన్లో పడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐఈఏ. ఇప్పటికే 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగిన దేశంలో ఇవన్నీ వింటే ఆందోళన కలగడం ఖాయం. మరి ప్రపంచ చమురు విపణి పయనం ఎటు? పెట్రోల్ ఉత్పత్తుల కొరత భారత్కు ఎలాంటి కొత్త సవాళ్లు తీసుకొని రానుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ పిఎస్ఎస్ మూర్తి గారు, అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మూర్తి గారు. ఇప్పుడు కొంచెం వినిపిస్తోందండి. రైట్. అట్లాగే డాక్టర్ చరణ్ తేజ్ గారు, వర్తమాన వ్యవహారాల నిపుణులు, విజయవాడ నుంచి. నమస్తే అండి చరణ్ తేజ్ గారు. నమస్తే అండి. చరణ్ తేజ్ గారు, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే హార్మూజ్ తెరుచుకుంటే సరే, లేదంటే ఇంధన కొరత తీవ్రం కావడం, ధరలు పెరగడమే కాదు 2008 నాటి మాంద్యం కూడా అంటున్నారు. మీ ప్రశ్న వినబడలేదు. సమస్య ఎందుకని ఇంత తీవ్ర స్థాయికి చేరుతోంది? చరణ్ తేజ్ గారు. మేజర్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది జనరల్గా మన ఎనర్జీ ప్రైజెస్ని ట్రాక్ చేస్తూ ఉంటుందండి. సో అది చెప్తుంది ఏంటంటే జూలై ఎండ్ కానీ ఓపెన్ అవ్వకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, అక్కడ మనకు రెడ్ జోన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంధన ధరలు $200 పర్ బ్యారెల్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది త్వరగా ఓపెన్ అవ్వకపోతే అని అది విశ్లేషించింది. దీని ప్రకారం చూస్తే మనకు ఎవ్రీ డే 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వస్తుంది. కానీ ఎప్పుడైతే దీన్ని మూసేయడం జరిగిందో ఇరాన్ సంక్షోభం వల్ల 14 మిలియన్ బ్యారెల్స్ పర్ డే రావడం ఆగిపోయిందన్నమాట. దీనివల్లే ఈ ఇంధన కొరత జరగడం, ఇండియాలో 2 సార్లు మనం ఇంక్రీజ్ చేయాల్సి రావడం ప్రైజెస్. సో అది జరుగుతుంది. సో ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఎస్, కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అంటిల్ యుఎస్ ఇరాన్ ఇష్యూ ఎప్పుడు మనం పీస్ వచ్చే సమయం ఉన్నప్పుడు. సో దీనివల్ల మనం అనుకుంటున్నాం ఏంటంటే ఓన్లీ ఆయిల్ ప్రైజే పెరుగుతుంది కదా, పెట్రోల్ డీజిల్ రేట్లే పెరుగుతున్నాయి కదా, దానివల్ల ఏమవుతుంది అనుకోవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ధరలు పెరుగుతాయి. దానివల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీ సంవత్సరం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తున్నది ఏంటంటే $1 పెరిగితే చాలు ఇంధన ధరలు 13,000 నుంచి 17,000 కోట్ల అదనపు భారం ఇండియా మీద పడుతుందని ఎప్పుడు విశ్లేషిస్తూ ఉంటుంది. సో అందుకే ఇది 2008 ఎకనామిక్ క్రైసిస్ సిచ్యువేషన్కి దగ్గరగా ఉందని ఈవెన్ వైట్ హౌస్ ఎనర్జీ కూడా దాన్ని ధృవీకరించింది అనమాట. రైట్. ఓకే. చరణ్ తేజ్ గారు, ఇంకొక విషయం, ఇప్పటికే ఐఈఏ కూడా చాలా క్లియర్గా చెప్పింది రెడ్ జోన్లోకి ప్రపంచ ఇంధన విపణి అని. అయితే ముడి చమురు కూడా $200 చేరొచ్చని బాంబు లాంటి వార్త కూడా చెప్పింది. సో ఇంధన రంగంలో ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు ప్రస్తుతం ఇంధన రంగంలో జరుగుతున్నది ఏంటంటే యుఎస్ ఇరాన్ వార్ కానీ ఆగిపోకపోతే మనం ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ పైన ఫోకస్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే మీరు చూస్తే ఓపీఈసీ కంట్రీస్ అంటాం, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం. ఇవన్నీ కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతాయి సౌదీ అరేబియా నేతృత్వంలో. 1970s ఫామ్ అవుతుంది ఈ గ్రూప్. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే దీని నుంచి ఖతార్ బయటకు వచ్చేసింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఈ ఇంధన కొరత వల్ల కోల్పోతుంది ఓన్లీ వేరే కంట్రీస్ లైక్ ఇండియానే కాదు, మాకు వచ్చేది కూడా మేము కోల్పోతున్నామని యుఏఈ, ఖతర్ వాపోయిందనమాట. ఇప్పుడు ఖతర్ ఎవ్రీ ఇయర్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ జనరేట్ చేయగలదు. కానీ ఈ ఓపీఈసీలో ఉండడం వల్ల 3.5 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే మేము జనరేట్ చేయగలుగుతున్నాం. అంటే మా కంట్రీ కోల్పోతుంది. ఇలా ఆల్టర్నేట్ సోర్సెస్ వెతుక్కుంటున్నాయన్నమాట ఇన్కమ్ కోసం. ఏవి ఆల్రెడీ వెస్ట్ ఏషియన్ కంట్రీస్. కానీ ఏవైతే ముడి చమురు తీసుకునే పొజిషన్లో ఉన్నాయో లైక్ ఇండియా అయ్యుండొచ్చు, చైనా అయ్యుండొచ్చు, జపాన్ అయ్యుండొచ్చు, ఈ కంట్రీస్ ఆల్టర్నేట్ రూట్స్ వెతుకుతున్నాయన్నమాట. అది యుఎస్ నుంచి కొనుక్కోవడం అయ్యుండొచ్చు, రష్యా నుంచి కొనుక్కోవడం అయ్యుండొచ్చు, వెనిజులా నుంచి కొనుక్కోవడం అయ్యుండొచ్చు, బ్రెజిల్ నుంచి అండ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, నైజీరియా, అంగోలియా అయ్యుండొచ్చు. ఈ ఆల్టర్నేట్ మార్కెట్స్ని మనం ట్యాప్ చేస్తున్నాం అనమాట. రైట్. ఓకే సార్. మూర్తి గారు,
ఈ పరిణామాలు ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికే 2 సార్లు పెట్రోల్ ధరలు పెంచారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పెంపు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, అందరి ఆ ప్రభావం ఎలా పడే ప్రమాదం ఉందండి? పెట్రోల్ ధరలు పెరగడం ఖచ్చితంగా అన్ని రంగాల మీద పడుతుందండి. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలకి విపరీతంగా ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. అది ఆ వార్త మనకి ఏమీ ఆనందాన్ని కలగనివ్వదు. మన భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరగడం వల్ల హైపర్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఈ పెట్రోల్ ధరలు 125 నుంచి 130 రూపాయల దాకా కూడా లీటర్కి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ సంక్షోభం నివారించబడకపోతే. అయితే ఎప్పుడైతే మనకి ద్రవ్యోల్బణం పెరుగుతుందో దానికి రకరకాల రంగాల మీద ఆ ప్రభావం పడుతుందండి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తీసుకుంటూ ఉంటే ఫర్టిలైజర్స్ కాస్ట్స్ పెరుగుతుంది, యూరియా కాస్ట్ పెరుగుతుంది. తయారీ రంగంలో కూడా ముడిసరుకు కొంచెం పెట్రోలియం ఆధారితంగా ఉంటాయి కాబట్టి ఆ వ్యయం కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఈ సేవా రంగాలు అంటే మన టూరిజం కూడా దెబ్బతింటుంది, హోటల్ ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుంది. ఈ చిన్న చిన్న హోటళ్ళు, ఆ చిన్న చిన్న బడ్డీ షాపుల్లో పెట్టుకుని బతికే వాళ్ళ బతుకు చాలా దుర్భరం అవుతుందండి. ఎందుకంటే వాణిజ్యపరంగా సిలిండర్ లభ్యత చాలా కష్టమవుతుంది, ధర కూడా పెరుగుతుంది. ఇదే కాకుండా ఈ కరెంట్ అకౌంట్ డెఫిషిట్, కరెంట్ అకౌంట్ లోటు కూడా ఎక్కువ అవుతుందండి. ఎప్పుడైతే కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుందో మన రూపాయి వాల్యూ ఇంకా క్షీణించి రూపాయి ఇంకా పతనం చెందే ఆ పరిస్థితి ఉంది. మనకున్న పరిస్థితులు బట్టి మనం 85% ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ సమస్య ఇంకా జటిలంగా ఉంటుంది. హర్మోజ్ జలసంధిని గనక వాళ్ళు తెరవకపోతే ప్రతిరోజు హర్మోజ్ జలసంధి నుంచి 14 మిలియన్ పీపాల చమురు ప్రపంచ మార్కెట్కి వెళ్తుందండి. అదైతే ఎప్పుడైతే క్లోజ్ అయిందో చాలా కష్టం అవుతుంది. మూర్తి గారు, మీరు చెప్తున్న ప్రకారమే ఇప్పుడు హార్మోజ్ తెరుచుకోవడం తెరుచుకోకపోవడం ప్రపంచ దేశాల తలరాతలు నిర్ణయించబోయే అంశంగా కూడా కనిపిస్తోంది. వీటిలో దేనికి అవకాశం ఉంది, అది ఏ అంశాలపై ఆధారపడి ఉందండి? అంటే ఒకటండి, ఇప్పుడు ఈ హర్మోజ్ జలసంధిని తెరవడం అన్నది ఈ అమెరికా వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ బలాన్ని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా గనక మన భారతదేశానికి ఏమంటుంది, నేను మీకు కావాల్సిన ఆయిల్ సప్లై చేస్తాను, వెనిజులా నుంచి ఇస్తాను నేను అని చెప్పి మొత్తం మీద ఈ సప్లై అంతా వాళ్ళ వైపు డైవర్ట్ చేసుకుని మనం వాళ్ళ మీద ఆధారపడేలాగా చేస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా వెసులుబాటు ఎక్కువ ఉండకపోవడం వల్ల విదేశీ మార్గద్రవ్యం మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత ఈ వెనిజులా నుంచి తెచ్చుకున్న ఆయిల్ కొంచెం భారంగా ఉంటుందండి. దాని ప్రాసెసింగ్ శుద్ధి చేయడానికి కూడా చాలా వ్యయం అవుతుంది. అదే మామూలుగా బ్రెంట్ క్రూడ్ అయితే కొంచెం స్వీట్ ఆయిల్ అంటారంటే దాంట్లో సల్ఫర్ తక్కువగా ఉండడం వల్ల దాని ప్రాసెసింగ్ కూడా తొందరగా అయ్యి మనకి వ్యయం తక్కువ అవుతుంది, రిఫైనరీ వ్యయం తక్కువ అవుతుంది. ఇదంతా ఏంటంటే అమెరికా వాళ్ళు చేయబోతున్న ఆధిపత్యం అన్నమాట. ఎలాగైనా కానీ ఆయిల్ మార్కెట్ ని నేను కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశం. చరణ్ గారు, మీరేం చెప్తారు సార్? మనకి ఏ అవకాశం కనిపిస్తుంది? హార్మూజ్ అంశం ప్రపంచ దేశాల తలరాతలు నిర్ణయించబోయే అంశంగా కనిపిస్తుంది కాబట్టి దేనికి అవకాశం ఉందంటారు? ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ ఏప్రిల్ నుంచి 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటించడం జరిగింది. ఏది ఇరాన్ పైన వేసే దాడుల మీద యుఎస్. ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే 2 రోజుల ముందు చైనాలో మన ఈ డొనాల్డ్ ట్రంప్ అయ్యుండొచ్చు, జీ జిన్పింగ్ మీట్ అయ్యి వాళ్ళు దీనికి సంబంధించి కూడా చర్చించడం జరిగింది. ఇరాన్ ఇష్యూ అనేది ఓన్లీ ఒక కంట్రీ ఇష్యూ కాదు, మొత్తం గ్లోబల్ ఇష్యూగా టర్న్అవుట్ అయిపోయింది. ఎందుకంటే మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ ఇస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎలా గ్రో అవుతుంది, వరల్డ్ ఎకానమీ ఎలా గ్రో అవుతుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఇంపాక్ట్ అనేది వరల్డ్ ఎకానమీ పైన కూడా పడుతుంది. వరల్డ్ ఎకానమీ చాలా లీస్ట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా చెప్పింది అనమాట. అలా వరల్డ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది దీని మీద. ఇప్పుడు మన పాకిస్తాన్ నేతృత్వంలో పాకిస్తాన్ మీడియేషన్ చేస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. చూద్దాం అది ఎంతవరకు కరెక్టో కాదు. కానీ యుఎస్కి ఇరాన్కి మధ్య ఒక సంధి కుదిరితే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ తొందరగా ఓపెన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే
అది ఓపెన్ అప్ అయినా సరే మన బ్రెంట్ క్రూడ్ యొక్క ప్రైజెస్ తగ్గాలి అంటే ఖచ్చితంగా సెప్టెంబరో లేకపోతే ఇయర్ ఎండింగ్ టైమో పడుతుంది. అంటే $80 పర్ బ్యారెల్ రావడానికి ఇప్పటికిప్పుడు ఓపెన్ అయినా సరే ఒక సంవత్సరం టైం ఖచ్చితంగా పడుతుంది. సో అది మనం ఆలోచించాలన్నమాట. మూర్తి గారు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మన వద్ద 60 నుంచి ఒక 74 రోజులకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయని చెబుతోంది. మనం ఆ మేరకు నిశ్చింతంగా ఉండొచ్చా అండి? అది ఉండలేమండి. ఎందుకంటే ఈ 60 నుంచి 74 రోజులు నిల్వ అన్నది ప్రభుత్వం చెప్తోంది కాబట్టి ప్రభుత్వాన్ని ఖండించే సమాచారం నా దగ్గర లేదు. కానీ విమర్శకులు, విశ్లేషకులు ఏమంటున్నారంటే మన దగ్గర ఉన్న నిల్వలు కేవలం 25 నుంచి 30 రోజుల మధ్యలో మాత్రమే సరిపోతాయని అంటున్నారు. అంటే ఒకవైపు మనం విమర్శకులను చూసుకుని ఒకవైపు ప్రభుత్వాన్ని చూసుకున్నా కానీ 20 నుంచి 60 రోజులు అంటే దాదాపుగా ఒక నెల 1.5 నెల కన్నా ఎక్కువగా మన దగ్గర నిల్వలు లేవని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ ధరల్లోని $1 క్రూడ్ పెరిగితే మనకి ఇంపోర్ట్ బిల్లు 15,000 నుంచి 16,000 కోట్లు పెరుగుతుంది. అదే $10 కనుక ఒక చమురు పీపా ధర పెరిగిందంటే మన స్థూల జాతీయ ఉత్పత్తిలో 0.5% వరకు క్షీణత ఉంటుందండి. కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్నది ఆ వివాదాంశానికి మనం వెళ్ళలేను. కానీ ఇది పెద్దగా చెప్పలేము. మనకి ఎక్కువ ఉండాలి. చైనా లాగా కనీసం 6 నెలల వరకు ఉండాలి. కానీ మనం అలాగా పోల్చుకుని మనం ఏమీ చేయలేమండి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎంత త్వరగా యుద్ధం ముగించాలని కోరుకోవడం ఒకటి, తర్వాత ప్రత్యామ్నాయంగా మనం రకరకాల దేశాల నుంచి, వెనిజులా నుంచి అవ్వచ్చు, రష్యా నుంచి అవ్వచ్చు, అమెరికా వాడే చాలా ఇస్తాన్నాడు కాబట్టి త్వరితంగా వాటిని తెచ్చుకునేలా చేయడము. ఇటుపక్కన హర్మోజ్ జలసంధికి మన నౌకలు కొన్ని వెళ్ళాయి. అవి త్వరగా కనీసం కొన్ని కనుక మనకు రాగా ఎల్పిజి కానీ ముడిచముడు కానీ వస్తే కొంతలో కొంత మనం బయటపడచ్చు. కానీ ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా కూడా పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. మన ఈ 2026 సంవత్సరం వరకు కూడా కొంచెం ఈ అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. కానీ ఒకవేళ కనుక ఈ యుద్ధం ఇంకా పెరిగిందంటే ఇంకా మనం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడతాం. మూర్తి గారు, ఎప్పుడు డేంజర్ జోన్గా భావించవచ్చు? ఈ వ్యూహాత్మక నిల్వలు ఎంతవరకు తరిగిపోతే ఒక డేంజర్ జోన్లో ఉన్నాము అని భావించవచ్చు? ఈ డేంజర్ జోన్ అన్నది మన అంతర్జాతీయ ఎనర్జీ అసోసియేషన్ వాళ్ళు చెప్పారండి. జూలై, ఆగస్ట్ నెలల్లో ఇది వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు 14 మిలియన్ పీపాల చమురు హర్మోజ్ జలసంధి నుంచి ప్రపంచ మార్కెట్లో చేరుతుంది. అయితే ఫిబ్రవరి 28 నుంచి అక్కడ దిగ్బంధం ఏర్పడింది. అంటే ఈ హర్మోజ్ జలసంధి నుంచి అండి 20% వరకు ప్రపంచానికి కావాల్సిన ఆయిల్, క్రూడ్ ఆయిల్ సప్లై అవుతుంది. అది ఇప్పుడు ఒక చోక్ పాయింట్ అంటారు ఇంగ్లీష్ లో, అది అయిపోయింది. అదొక పాయింట్. రెండోది ఏంటంటే ఈ సమ్మర్ వచ్చింది కదా, వేసవికాలం వచ్చేసరికి ప్రయాణాలు ఎక్కువ అవుతూ ఉంటాయండి. అంటే ఒక విధంగానేమో సప్లై సంక్షోభం ఏర్పడింది, రెండోదేమో డిమాండ్ బాగా పెరిగిపోయింది. వీటి వల్ల మనం దీన్ని ఏమంటారంటే రెడ్ జోన్ పరిస్థితి అని అంటారండి. ఓకే, రైట్ సార్. చరణ్ గారు, ఈ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా రష్యా అట్లాగే వెనిజువలా మరియు పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి కూడా భారత్ చమురు సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయండి? సార్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 40 కంట్రీ నుంచి మనం ఆల్టర్నేట్గా ఆయిల్ కొనడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అది చాలా లాంగ్ రూట్స్ అనమాట. ఇప్పుడు చూడండి, రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడం ఈజీయా, వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ తీసుకోవడం ఈజీ అంటే వెస్ట్ ఏషియా నుంచే ఈజీ అంటాం. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మనకి ఇరాన్ దగ్గర ఉంటుంది, ఇరాన్ దగ్గర నుంచి మనకి ఇండియా చాలా దగ్గర. కానీ రష్యా నుంచి చమురు తీసుకోవాలంటే ఎంత షిప్పింగ్ కాస్ట్ అవుతుంది, లాజిస్టిక్ కాస్ట్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు వెనిజులా అయినా సరే నాకు పసిఫిక్ ఓషన్ నుంచి స్ట్రైట్ ఆఫ్ మలక్కా దాటి మళ్ళీ ఆ చోక్ పాయింట్ దాటి మళ్ళీ ఇండియాకి రావాలి. సో ఈ కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే అక్కడ కూడా నాకు చివరికి ఇండియాకి రీచ్ అయ్యేలోపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి పడే కాస్ట్ కన్నా ఇక్కడ ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో అది కూడా బెనిఫిట్ లేదు ఇండియాకి. సో అందుకనే ఇండియా ఏం ఆలోచించాలంటే ఆల్టర్నేట్ ఫ్యూయల్ రిసోర్సెస్ లైక్ అది హైడ్రోజన్ అయి ఉండొచ్చు,
లేదా ఆల్టర్నేట్ సోలార్ ఎనర్జీ అయ్యుండొచ్చు, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంతకుముందు మూర్తి గారు చెప్తున్నట్టు మన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ మనకు సరిపోవండి. ఎందుకంటే 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. అవి చూస్తే గవర్నమెంట్ మెయింటైన్ చేసేటి అది 9-10 రోజులకు మించి ఉండవు. అదే ఆయిల్ కంపెనీస్ దగ్గర మెయింటైన్ చేసేది దగ్గర ఒక 60 to 70 డేస్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు అది నిజమో కాదో కూడా మనకు ఐడియా లేదు. అందుకనే చైనా లాగా ఎక్కువ రిజర్వ్స్ మెయింటైన్ చేయడము, లేదా యుఎస్ దగ్గర మీరు చూస్తే 714 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంది. మన దగ్గర ఎంత అండి 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంది. సో అలా మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ మెయింటైన్ చేసినా సరే ఆల్టర్నేట్ ఫ్యూయల్ రిసోర్సెస్ మనం చూసుకోవాల్సిందే. లేకపోతే ఇండియాకి దెబ్బ పడే ఛాన్స్ ఎక్కువే ఉంటుంది. బికాస్ ఆఫ్రికాలో మీరు వెస్ట్ ఆఫ్రికా మీరు అబ్జర్వ్ చేస్తే నైజీరియా ఉండొచ్చు, అంగోలా ఉండొచ్చు, రిమైనింగ్ సహారన్ కంట్రీస్ అంటాం, సాహెల్ రీజన్ కంట్రీస్, ఇవి ఎప్పుడు మీరు చూస్తే టెర్రరిస్టులు ఎప్పుడు ఇక్కడ దాడులు జరుగుతూనే ఉంటాయి. సో అక్కడి నుంచి మనం చమురు తెచ్చుకోవాలన్నా సరే అక్కడ కూడా క్రైసిస్ నడుస్తూనే ఉంది. కాబట్టి మనం ఆల్టర్నేట్ సోర్సెస్సే బెటర్ ఆప్షన్ అండి. ఈ సోర్సెస్ గురించి అండి భవిష్యత్తులో ఈ పరిణామాలన్నిటి ప్రకారం ఎటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు? సార్ ఇప్పుడు మీరు చూస్తే 96% వెహికల్స్ మన ఇండియాలో నడిచే 96% వెహికల్స్ అంటే 378 మిలియన్ వెహికల్స్ మనకు పెట్రోల్ డీజిల్ మీదే నడుస్తుంది. హార్డ్లీ 1.3% మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద నడుస్తుంది. అదే చైనాలో మీరు అబ్జర్వ్ చేయండి, చైనాలో క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేయడం వల్ల 50 to 60% వెహికల్స్ చైనాలో ఎలక్ట్రిక్ వెహికల్స్. వాళ్ళు పెట్రోల్ డీజిల్ మీద వాళ్ళు పెట్టే తగ్గించేశారనమాట. సో అలా ఇండియా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, సోలార్ ఎనర్జీ జనరేట్ చేయడం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని ఒక మిషన్ తీసుకొచ్చాం. దాని ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ మీద వెహికల్స్ రన్ అయ్యేలాగా చేయడం. అంటే మెయిన్ ఫోకస్ మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆన్ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఓకే షార్ట్ టర్మ్లో మనకు బాగానే ఉంది, లాంగ్ టర్మ్లో మంచిగా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట దీనివల్ల. రైట్ సార్. మూర్తి గారు, పెట్రోల్ ధరల ఉత్పాతంతో కొన్ని రోజులుగా మనము రూపాయి మారకం విలువ ఇది అత్యంత ప్రభావితమవుతోంది, మనం చూస్తూనే ఉన్నాం. ముందు ఏంటండి పరిస్థితి, ఆ ప్రభావం ఎన్ని విధాలుగా పడవచ్చు అంటారు? పెట్రోల్ ధరలు పెరిగినటువంటి ముఖ్యంగా మనకి ప్రభావితమైన రంగాలు వ్యవసాయ రంగంలో మీకు ఇన్పుట్ కాస్ట్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఫర్టిలైజర్స్, యూరియా వగేరా పెరుగుతాయి, అవేమో సకాలంలో లభ్యం కాకపోవచ్చు. రెండోది ఉత్పత్తి రంగంలో కూడా దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. తర్వాత ఈ సేవా రంగాల్లో కూడా గణనీయంగా కూడా మనకి వ్యయం పెరుగుతుంది, అదొక పాయింట్. రెండోది మనకి కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అని అంటారు. ఈ కరెంట్ అకౌంట్ లోటు ఖాతా కూడా మనకి ఆ లోటు ఎక్కువైపోతూ ఉంటుందండి. మన ఏ వర్ధమాన దేశాన్ని తీసుకున్నా కానీ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ ఉంటుందండి, సర్ప్లస్ ఉండదు. కానీ ఇది కొంతవరకు మనం భరించవచ్చు. అదే డెఫిషిట్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మన భారత మార్కెట్ పెద్ద ఆకర్షణీయంగా ఉండదండి. ఆకర్షణీయంగా ఉండకపోవడం వల్ల విదేశీ పెట్టుబడిదారులందరూ మన మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు. మనం ఏంటంటే మన రూపాయి విలువ కూడా పడిపోతుంది. ఇప్పుడు 100 రూపాయలు ఏంది 105 రూపాయలు అలా అవుతుంది, ఇంకా పడచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారు, మేము ఈ రూపాయి విలువ పడిపోతూ ఉంటే దాన్ని మేము అరికట్టడం లేదు, మేము ఏ విధమైన చర్యలు తీసుకోము, ఎందుకంటే లెట్ ద రూపీ ఫాల్ ఫ్రీలీ అని అంటున్నారు. అంటే ఏంటి, మార్కెటే కరెక్ట్ చేస్తుందని. మార్కెట్ ఎప్పుడు కరెక్ట్ చేస్తుంది, మార్కెట్ సాధారణంగా ఉన్నప్పుడు కరెక్ట్ చేస్తుంది. కానీ ఇలాంటి అబ్నార్మల్ ఫినామినా, దీని ఇంగ్లీష్ లో బ్లాక్ స్వాన్ అంటారు, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడండి మనకి మార్కెట్ కొంచెం ప్రతికూల పవనాలు ఉండడం వల్ల కూడా రూపాయి విలువ మరింత క్షీణిస్తుంది. ఏది ఏమైనా పెట్రోల్ ధరలు కనుక పెరిగితే మనకి భారతదేశానికి ఇంధన సంక్షోభమే కాకుండా రవాణా రంగం, ముఖ్యంగా మేజర్ మనకు కొట్టేది రవాణా రంగం అండి. అన్ని తర్వాత ఇఫ్ యూ టేక్ ఎయిర్ప్లేన్స్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అది కూడా పెరుగుతుంది. మురిగే నక్క మీద తాటి పండులాగా ఈ విమానయాన సంస్థలన్నీ కూడా ఇప్పటికే నష్టాలు ఉన్నాయి, ఇంకా నష్టాల్లోకి పోతాయి. ఏ విధంగా చూసినా కూడా మనకి పెద్ద ఆశాజనకమైన డెవలప్మెంట్స్ అని మనం చెప్పలేమండి. రైట్ అండి. ఓకే, చివరిగా చరణ్ గారు, ఈ సంక్షోభం భారత్కు హెచ్చరికలా మారిందా? చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తూ ఈవీలు, గ్రీన్ ఎనర్జీ, ఈ ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వేగంగా వెళ్లాల్సిన అవసరం వచ్చిందా?
సార్ మీరు మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్పీచ్లో చూస్తే 5 సూత్రాలు ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ గారు. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, ఒకటి గోల్డ్ కొనడం తగ్గించండి, ఫారెన్ ట్రావెల్ తగ్గించండి, అలాగే మీరు చూస్తే జనరల్గా ఆయిల్ ది యూసేజ్ తగ్గించండి, ఏది మనం జనరల్గా కుకింగ్ ఆయిల్ యూసేజ్ తగ్గించండి. సో ఇవన్నీ 5 సూత్రాల్లో ఇచ్చారనమాట. కానీ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వని సూత్రం ఏంటంటే, హిడన్గా ఉన్న సూత్రం ఏంటంటే, మనం ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద, సోలార్ ఎనర్జీ మీద, న్యూక్లియర్ ఎనర్జీ మీద, విండ్ ఎనర్జీ మీద, వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకనే మీరు చూస్తే మొన్న నెదర్లాండ్స్, నార్వేస్తో కూడా మనకు ఒక అగ్రిమెంట్ జరిగింది, గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని ఒక అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో కూడా మెయిన్ ఫోకస్ ఏంటి, గ్రీన్ ఎనర్జీని మనం ఫోకస్ చేయాలి. దీనివల్ల ఏంటి, ఓన్లీ మనకు ఈ చమురు పైన మనం పడే భారం తగ్గడంతో పాటు మనం అడిషనల్గా వేరే కంట్రీస్ మీద డిపెండెన్సీ తగ్గి క్లైమేట్ కమిట్మెంట్స్, అంటే ప్యారిస్ క్లైమేట్ డీల్ మనం ఇచ్చాం కదా, ఆ క్లైమేట్ కమిట్మెంట్స్ కూడా మనం వర్కౌట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా మనకు డ్యూయల్ బెనిఫిట్, ఎకానమీగా బెనిఫిట్ అవుతుంది, ఎన్వైరన్మెంట్లో కూడా బెనిఫిట్ అవుతుంది. అలా మనం ఇండియా ముందుకు వెళ్ళాలన్నమాట. చరణ్ గారు, ఈ ప్రత్యామ్నాయాలన్నీ కూడా ప్రజలకి రూట్ లెవెల్లో వెళ్ళడానికి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఈ కాషన్ ఉండాలి అని అంటారు? సార్, రూట్ లెవెల్లో మనం వెళ్ళాలి అంటే జనాల్ని ఒక అవగాహన, అంటే ఒక బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలి ఈ జనాల్లో. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇంతకుముందు మనకు ఓలా, యూబర్ ఉండేటివి, ఇప్పుడు కార్ పూలింగ్ చేయమంటున్నారు. అంటే మీరు జనరల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమంటున్నారు, లేదా మెట్రోలో లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టో వాడండి. ఇలా ఒక బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలి. అలాగే ఇంతకుముందు మీరు చూస్తే ఎల్పిజికి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, ఆ సబ్సిడీలో గివ్ ఇట్ అప్ క్యాంపెయిన్ అని ఒక క్యాంపెయిన్ ఉండేది. అంటే ఎవరైతే సబ్సిడీ అవసరం లేదో వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకోండి. దానివల్ల ఏంటి, ఎవరికైతే యూజ్ అవుతుందో అది వెళ్తుంది సబ్సిడీ. అలా సబ్సిడీ బర్డన్ తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే బిహేవియరల్ చేంజ్ వస్తుంది జనాల్లో. రైట్ సార్, ఓకే అండి, ధన్యవాదాలండి ప్రొఫెసర్ పిఎస్ఎస్ మూర్తి గారు, అట్లాగే డాక్టర్ చరణ్ తేజ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.